రీసెంట్‌గా బ్రేకప్ అయిపోయిన బాధలో నేనుంటే, ఆ బాధని మర్చిపోనీయకుండా మా ఫ్రెండ్ గాడు ఊకే బ్రేకప్ అయిపోయిన రీల్స్ సెండ్ చేస్తూ, "బావ ఇది నీ స్టోరీ, ఇది నీ స్టోరీ సేమ్ నీలాగే ఉందిరా" అని చెప్పి రీల్స్ మీద రీల్స్ సెండ్ చేస్తాను. సర్లే అమ్మాయిని ఎట్లో ఒకట్లా మర్చిపోదాం అనే బాధలో, "బావ నీ పిల్ల ఈ డీపీ పెట్టిందిరా, బావ నీ పిల్ల ఆ స్టోరీ పెట్టిందిరా" అని చెప్పి మానిపోతున్న గానిని ఊకే గెలికి చంపుతాను. నేను వాడికి ఒకటే వార్నింగ్ ఇచ్చిన, "అరేయ్ సరేరా నువ్వైతే ఇట్లా చెప్తున్నావు కదా! ఏదో ఒక రోజు నువ్వు కూడా లవ్‌లో పడతావు. నీకు బ్రేకప్ అయితది. ఆ బాధ నీకు తెలుస్తదిరా. అట్లా ఇన్స్టాల్ చేయకురా" అని చెప్పిన. అట్లా చెప్పిన వారంకే వాడు ఫుల్‌గా చాటింగ్‌లో బిజీ అయిపోయిండు. నైటు లేదు, పగలు లేదు, వీడియో కాల్స్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఆ పిల్లకి ఎంత అంటే అంత ఖర్చు పెడతాడు. నాకు భయమేసింది. ఎందుకంటే ఆ ఫేక్ అకౌంట్ నాదే. సర్లే ఇట్లా అని చెప్పి ఏం చేసిన, అంతకుముందు ఏం చేసేదంటే, అరే నేను బయటికి వెళ్తున్నా, నేను మా అన్నయ్య బయటకు వచ్చేసాం, పెట్రోల్కి డబ్బులు కొట్టావు అని చెప్పి పెట్రోల్ స్కానర్ తీస్తే వాడు ఫుల్ ట్యాంక్ కొట్టేటోడు. నేను ఇట్లా మా ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్తున్నా, మళ్ళీ ఈవినింగ్ వచ్చాక చేస్తా అంటే, అయ్యో అవునా నువ్వు కూడా ఏమని కొనుక్కో అని చెప్పి 2000 కొట్టేటోడు. మరి ఇవన్నీ బయటపడ్డాయి అనుకో, నన్ను వడ్డీతో సహా వసూలు చేస్తాడని చెప్పి వాడికి ఆ రీజన్ ఈ రీజన్ చెప్పి, నువ్వు అట్లా నాకు నచ్చట్లే, ఇట్లా నచ్చట్లే, అది ఇది అని చెప్పి వాడికి బ్రేకప్ చెప్పేసిన. దీంట్లో నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, బ్రేకప్ అయిన బాధలో నాకు డైలీ వాడే తాగిపిస్తాను. బ్రేకప్ అయిన బాధలో నాకు డైలీ వాడే తాగిపిస్తాను. ఏ పుణ్యం చేశాను